హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా బాక్స్ అండ్ మహా కిచెన్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లోనే మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. నేను ముందుగా కొంచెం తీసి పక్కన పెట్టుకున్న మీగడని అయితే డ్రీఫ్లోంచి ఇప్పుడే బయటకు తీసానండి. ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను మీగడని. దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టాక మనకి వెన్న పైకి తేలుతుందండి, పూసలాగా. చాలా సాఫ్ట్గా పూసలా వచ్చింది. చూసారండి, చాలా స్మూత్గా, చాలా బాగుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా మిక్సీ ఆడాను. ఈసారి కొంచెం ఎక్కువే వచ్చింది. ఇలా మిక్సీ పట్టిన వెన్నను ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్నాక వాటర్తో వాష్ చేయాలండి. ఇలా వాటర్ వేసి కడగడం వల్ల మజ్జిగ ఏమన్నా ఉంటే మొత్తం పోయి మనకి వెన్న మట్టికి మిగులుతుంది. ఇలా ముద్దలాగా వస్తుంది. అప్పుడు మనం పర్ఫెక్ట్గా చేసినట్టు. ఇప్పుడు వాటర్ వంచుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నామండి వెన్న. ఇప్పుడు నెమ్మదిగా కరుగుతుంది. చూడండి, చక్కగా నెమ్మదిగా కరుగుతుంది వెన్న కూడా. ఇలా బాగా మరగనివ్వాలండి వెన్నని. ఈ ప్రాసెస్ అంత సింపుల్గా అయితే అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఇంతలోగా మనం ఒక గాజు సీసాని శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, బాగా వెన్న మొత్తం కరిగింది, నెయ్యి వచ్చింది. ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చండి. బాగా చల్లారాక ఇలా స్టైనర్తో గాజు సీసాలో వడబోసుకోవాలి. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు అంత వచ్చింది నెయ్యి. ఇలా గాజు సీసాలు నిల్వ పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.